గైస్ ఈ వీడియోలో మనము నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాము. కొన్ని టెక్నాలజీస్ ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రజెంట్ కాల్స్ ఉన్నాయనే విషయం కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారో సో ఒక సిరీస్ లాగా మనం ప్లాన్ చేద్దాము. ఒక సిరీస్ లాగా దీన్ని వర్కౌట్ చేస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించి నాన్ ఐటీ నుంచి అసలు మీరు ఏ జాబ్లో చేస్తున్నారు, నాన్ ఐటీలో ఏ జాబ్లో చేస్తున్నారు, దాన్ని ఐటీలోకి ఏ టెక్నాలజీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, అంటే నాన్ ఐటీలో మీరు ఏ జాబ్ చేస్తున్నారు, మీ జాబ్ రోల్ ఏంటి, జాబ్ డిజిగ్నేషన్ నేమ్ ఏమనుంది, ఎంత ప్యాకేజ్తో ఉన్నారు, పిఎఫ్ ఉందా లేదా. ఓకే, దీంతో పాటు ఐటీలోకి ఏ టెక్నాలజీ మీరు చూస్ చేసుకోవాలనుకున్నారు, మీకు ఏదో ఒక టెక్నాలజీ అనుకుంటారా, సో అది కమెంట్ చేయండి డీటెయిల్గా. ప్రతి ఒక్క కమెంట్కి సంబంధించి సెగ్రిగేట్ చేసి మన టీం నాకు ఇస్తారు. దాన్ని బట్టి నేను ప్రతి దాని గురించి ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఎగ్జాంపుల్ మల్టీ క్లౌడ్ రావాలనుకుంటున్నారు, ఎందుకు మల్టీ క్లౌడ్ కూడా చెప్తాను మీకు. నాన్ ఐటీ నుంచి మల్టీ క్లౌడ్ రావాలనుకుంటున్నారు, నాన్ ఐటీ నుంచి ఇంకొక టెక్నాలజీలు ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే, మీ ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ జాబ్ డెసిగ్నేషన్ ఏంటి, అండ్ ఎంత ప్యాకేజ్ ఉంది, ఏ టెక్నాలజీ మారాలనుకుంటున్నారు, అండ్ పాస్డ్ అవుట్ ఇయర్. మీరు ఈ విధంగా డీటెయిల్గా పెడితే డీటెయిల్డ్ వీడియో విత్ ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయడానికి ఒక సిరీస్ లాగా దీన్ని కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ డొమైన్లో మీరు ఒక్కరే కాదు, ఈ సెక్టార్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో చాలామంది ఏంటి అంటే, నేను కూడా పర్సనల్గా టైం ఇవ్వలేక, లేకపోతే కొంతమందికి పర్సనల్గా వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేని వాళ్ళకి సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ మనం నాన్ ఐటీ నుంచి ఐటీకి ఇప్పుడు రావచ్చా అంటే ఎస్ రావచ్చు. అక్టోబర్ నవంబర్ వరకు రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటే మనం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ టైంకి మనకి కాల్స్ అప్పుడు పీక్స్లో ఉంటాయి కాబట్టి మనం నేర్చుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ మల్టీ క్లౌడ్ వాళ్ళకి కొంచెం డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, 3+ వాళ్ళకి కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ చాలామంది పవర్ బిఐ కోర్స్ అనేటువంటి జాబ్ వస్తుంటే పవర్ బిఐ విత్ ఆల్ట్రిక్స్ కానీ పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ ప్లస్ పవర్ యాప్స్ వీటికి 3+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. అండ్ టెస్టింగ్లో కాల్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, టెస్టింగ్ విత్ ఏఐ ఉన్నాయి. అండ్ డెవాప్స్లో కాల్స్ ఉన్నాయంటే ఎస్, డెవాప్స్లో కూడా డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్ ప్లస్ ఎస్ఆర్ఈ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలాగో మనం డెవాప్స్ మీద కంప్లీట్లీ ఫ్రీ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మన సివైసి సాఫ్ట్ ఛానల్లో. యూ కెన్ వాచ్ ఇట్. ఎంతమంది చేస్తున్నా నాకు తెలియదు. అండ్ కొంచెం టాపిక్స్ అయిపోయిన తర్వాత ఈ డౌట్ సెషన్ కూడా ఆన్లైన్లో ఫ్రీగా కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మేక్ షూర్ డెవాప్స్ అప్డేటెడ్, డెవాప్స్ విత్ ఏఐ అండ్ ఎస్ఆర్ఈ కూడా అండ్ మల్టీ క్లౌడ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. అండ్ ప్రజెంట్ దీనికి జాబ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి డేటా క్లౌడ్ ఇంజనీరింగ్ చూసుకుంటే జీసీపీ ఏడిఎఫ్కి బాగానే ఉన్నాయి కాల్స్. 4+ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. డెల్ భూమి వాళ్ళకు ఉన్నాయి, కోడింగ్ తక్కువ ఉంటుంది, దీనికి కూడా 4+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. మ్యూల్ సాఫ్ట్ వాళ్ళకి కూడా కాల్స్ ఉన్నాయి, కానీ మ్యూల్ సాఫ్ట్లో కొంచెం కోడింగ్ అనేది ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత సేల్స్ ఫోర్స్ 4+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి, సర్వీస్ నో 5+, అండ్ ఎస్ఏబి అయితే కాల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా మీరు ఇంకా నాన్ ఐటీ నుంచి ఇప్పుడు అంటే అట్ ప్రెజెంట్ సెప్టెంబర్లో ఏ టెక్నాలజీలోకి మీరు మారాలనుకుంటున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, నాన్ ఐటీ ఏం జాబ్ చేస్తున్నారు, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ ప్యాకేజ్ ఎంత ఉంది, ఓకే, అండ్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ ఎప్పుడు, ఓకే, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు దేనిలోకి మారాలనుకుంటున్నారు, ఇన్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ పెడితేనే మేము కన్సిడర్ చేసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఇదంతా కూడా మీరు కన్సిడర్ చేసి ప్రతి ఒక్క పాయింట్, అంటే ఫస్ట్ పాయింట్గా మీ నాన్ ఐటీలో ఎప్పుడు నుంచి చేస్తున్నారు, పిఎఫ్ ఉందా, ప్యాకేజ్ ఎంత, తర్వాత మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంది, అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఏ టెక్నాలజీలోకి మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా డీటెయిల్గా పెడితే వాటిని సెగ్రిగేట్ చేసి సో దానికి ఇన్ డీటెయిల్ వీడియో ఒక సిరీస్, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చా, నాన్ ఐటీ నుంచి మల్టీ క్లౌడ్కి రావచ్చా ఈ ప్రొఫైల్ వాళ్ళు అనేది డీటెయిల్గా నేను వీడియో చేస్తాను. దిస్ ఈజ్ గోయింగ్ టు బి సిరీస్ ఆఫ్ వీడియోస్. ఇట్ విల్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో ప్లీజ్ మీ ఒక్కరికే కాదు చాలామందికి యూజ్ అవుతుంది. నేను చాలా డీటెయిల్గా ఇది మన యూట్యూబ్ మన ఛానల్లోనే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మేక్ షూర్ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.